గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 52 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల మన కాలేజీలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ని సాధించి మన కాలేజీకి కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి చిరంజీవి శ్రీనివాస్ని అభినందించడానికే ఈ సభను ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు శ్రీనివాస్ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. యూ వెల్కమ్. నమస్తే మేడం. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన జిల్లాకి కొత్త కలెక్టర్గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారిని వారి సందేశాన్ని మీకు వినిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం, ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ. నేను ఒకప్పుడు స్టూడెంట్నే కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్ గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదవకండి. చదువంటే ఇష్టపడి చదవండి. చదువుని ప్రేమించి చదవండి. చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్య సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా, ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం. చెప్పండి మేడం. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా శ్రీని చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు. మాది అందమైన పల్లెటూరు, చుట్టూ పచ్చని చెట్లు, పైరు పొలాలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మా చదువులు, మా ఆటలు, మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది. కూడా తప్పు నీవే. మళ్ళీ మీ ఊరి పేరు నిలబెట్టావయ్యా. ఏమైనా ప్రజలారా, ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు, రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు, జబ్బులు, అప్పులు, అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా, ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాగబోతుల ఓట్లన్నీ మీకే. ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా, మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే శ్రమదానం చేస్తాం. అలాగే 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 కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారా? నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట.
కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసుకుని ఈ రోజుల్లో పొగడ్తల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేస్తావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తా. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషాన్ని టక్క ఈ రోజు కుంకుమకి పాలు వేసుకుని తాగాలి. అప్పుడే దబ్బ పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణ పుడతాడు. మన కర్రావు దుడికి తోడుగా ఉంటాడు. లక్ష్మి, ఆగు. అక్క, ఆగు. జాగ్రత్త. మెల్లగా. అక్క, ఆగు. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి. ఆగాగు. ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, పండంటి బిడ్డని కనాలి. నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అబ్బాయి, ఏం లేదు నాన్న గారు, ఈనాటికి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే పెంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగేనయ్యా. నుప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని ఆడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time, there was a చూడమ్మా. king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా. ఎక్కడ? K-I-N-G, king. ఈడు ఉన్నాడు, చదువు సట్టుబండ లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు. ఆ పౌచుడు కృష్ణమూర్తిలాగా అసలు ఈడికి అన్నం ఎలా పెడుతున్నావే? కంచంలో. అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని. ఇలా పెట్టే, ఇలా ఇది బాగుపట్టే ఈ జన్మకి బాగుపట్టే. పోలేరా? అందరికి నేను లోకువా, నాకు నంబిరామయ్య లోకువా అని. నేను నా మనవుడు నీకెప్పుడు లోకువేరా? మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు. సామెతలు సరస్వతి నువ్వు ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా? సామెత లేని మాట, ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి. ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరే ఏం పని లేదురా బాబు. ఇది చూడురా, ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో. చూడు చూడు చూడు. ఇది చూడడానికి అందంగా ముచ్చటగానే ఉంది, కానీ ఇది ఎవరు కూడెడుతుందా? కూర్చోటంది చదువు లేకపోతే రేపు కూలో ఆలో చేసుకోవాలి. నాన్న, నాన్న, నేను ఈ గడ్డి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా. పర్వాలేదు నాన్న. వద్దురా వద్దురా, నువ్వు చదువుకుని మంచి మార్కులు సరే. నా నాన్నగదు. చిన్నోడా, నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా. కొట్టేనట్ట. ఆడేం నటించటం లేదు, ఈడుకున్న బుద్ధి ఆ పెద్దోడుకుంటచ్చుగా. వాడికేంట్రా, ఆడి తాతలాగా మేలిమి బంగారం. బంగారమే. నువ్వు మా ఆయని తులాల లెక్కన అమ్మేవు, నేను కేజీ లెక్కన అమ్మాలి.
సీనుగా నువ్వు కప్పు గెలవగానే నిన్ను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా. కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానత్తావని భయం వేసిందిరా. అతకే అట్ట చేయలేదు. రాజ్యం మన కొడుకు చూడు, చూడు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నావు. అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి. ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు, అందరూ అన్యాయంగా దొరికిపోతారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. ఒరే అబ్బాయిలు, లోపల దిక్కుమాలినంత చోటు ఉంది, వచ్చి కూర్చోండి. లోపలంతా ముదిరిగానే కదయ్యా, కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం. కర్మ, వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి. లోపలంతా ఖాళీ పెట్టుకోండి. మమ్మల్ని వదిలేయరా బాబు, చెప్పాలా? ఏంటి తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావా? అక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది. చాలా మంచి పని చేశారండి. కూర్చోరా. హాయ్ డార్లింగ్, ఏంటి మంచి విషయాలు ఉన్నావు? బాబా చాలా స్మార్ట్ గా ఉన్నావు బాబా. హాయ్, రెండు చేతులు ఏం తీస్తా. చేస్తావు ఇప్పుడు? ఇలా మంచిగా ఉన్నావు, తీస్తా నీకు. టికెట్ 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 నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్. ఇదిగా. బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు. ఒరే బామర్తి, వచ్చి టికెట్ తీసుకోరా. సరే సరే, ఒక టికెట్ ఇవ్వు. నీ కరెక్ట్ టికెట్ రా. అయితే వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడు కరెక్ట్ టికెట్, నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి. పాయింట్ అయిపోతే ఏంట్రా టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు? నాకు టికెటే అవసరం లేదు. ఒరే, నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు, చూసి నేను తట్టుకోలేను. వెళ్ళబా, వెళ్ళి కూర్చో. నేను టికెటే అడగను, వెళ్ళు. ఆహా, టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి. ఎక్కడెక్కడ? ఏయ్. అందరూ లోపల చెప్పుకోండి. చూసుకోకండి రా. జాగ్రత్త. ఎక్కడయ్యా? ఈ ఇరుకులో నువ్వేంట్రా? వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో. సరిగ్గా నుంచో. బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా? ఏంటా చూపేంటి? గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు? ఇంట్లో చదువుకోవడానికి పంపించారా, గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి? ఇలా వెనకలే బా. అన్నదమ్ముళ్ళేరా నీకు? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోతు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ చేస్తాం. ఏమయ్యా సీను, ఏంటి ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు, నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రం చెప్పాలా? చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్పచ్చు, చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా. ఇది ఎలా ఉంది? బావా సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఎందుకే ఫీల్ అవుతావు? సీను సొమ్ము తెలిసిందేగా, ఊరుకో, ఫీల్ అవ్వకు. లక్ష్మి నిన్నే చూస్తుందిరా. కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా? సీను మళ్ళీ చూస్తుందిరా. చూడవే చూడవే, కోతులు వచ్చాయి. కలిస్తే పగులుద్ది. Silence. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank Thank you. you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? Silence. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తరిసే ఒక మాకు పిల్ల తరిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్కి ఎక్కువ, పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం.
నేను ఆగిపోతున్నాను. మీరందరూ కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహార You naughty guys! Silence! ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము బావా, లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్. పత్ర గ్రంథము బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి అనే కొట్టావంటే మూడు నీకు భాగాలు ఉంటాయి. చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా, బయటికి రారా చెప్తా. విస్తృతమైన రేయ్, తిన్నరా బాబు? గాజులు ఉన్నాయి. ఏంట్రా? కొట్టు, కొట్టు. పోరా, పోకిరి. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చి పెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి వెయ్యాలా? అయితే ఇలా. ఎక్కడ వెళ్ళి చెప్పు. లక్ష్మికి లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని పత్రదళం అంటారు. దీనిలో ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రదళం ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టారప్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాఠం చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ భయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే తట్టు వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమాన్. 1 చలమయా, ఓ చలమయా. ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగే లేవా? నమస్కారం. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానండి. ఆ. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మపోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీ ఒప్పుకున్నాడు. కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ఏ ట్రాక్టర్ కదా పెట్టుకో. కాయలు తింటారా? త్వరగా కానివ్వండి. ఏం చలవయ్యా, ఆయ్. ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? అవుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు, వెళ్ళా. ఆయ్. మామయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకనే అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. నమస్కారం మాస్టరు. ఒరే ముద్దు కృష్ణ. నా పేరు ముద్దుకృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో కృష్ణ, ముద్దో ఎద్దో. అబ్బో, పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో, అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుండెచ్చుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేస్తూనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షోద్రు చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? రాను సార్, అస్సలు రాను బాబోయ్. వెళ్ళిపోతాను బాబోయ్, వెళ్ళిపోతాను.
నమస్కారం మాస్టారు. మాస్టారా ఏంట్రా కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మతి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా? ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేదా అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు అని చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనేవారు. ఏంటో విప్పుతానంటే సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో బూతేం కాదండి, ఆ. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. వదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఆ. ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి వండి. తీసుకో. ఓ, వదలరా. ఎంత- మాస్టారు, కాలేజ్ ఇటు. ఏమే ఆ. నాకు కూడా టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లు ఎక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఇవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బుద్ధిగా లోకజ్ఞానం లేదు వీడికి. ఈ పేరు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్లు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేను కొట్టుకోడాలు. మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. అయ్యగారు ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకేలో వీక్ అని. నటించలేదురా. నటించమంటాడా? వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడురా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా నాన్న. ఆయన ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. నన్ను చదువుకోమన్నావుగా. నేను బోల్డ్ అని చదువుకోవాలి. నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం? వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాకన్నా. నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నాన్నవు కాదు. సరే సరే పట్టుకో. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కంపిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్పై సీను చెయ్యి వేశాడు.
ఏంట్రా ఇది? ఈ పురుగు అలా నీకు అదేది? ఇప్పుడే జాకెట్ ఇప్పుడు అర్థమైందా? మూడు సంవత్సరాలు ఒకే క్లాస్లో ఎందుకున్నావు? సరోజా వదలరా నన్ను నోర్మి. సరోజా నిన్ను నా ఆరా ఎవరు తీసుకున్నాడు? రేయ్, ఏంట్రా వాడు మన రాంబాబు బెట్రా. వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా వెనకాల కదా నేను కూర్చున్నాను నాకేం తెలుసు ఓ ఎదవలారా, నోరు మూసుకొని ఎందుకు చూడటం పదండి. పద తొక్కుతాను. నీకు సరోజ అయ్యో 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 లాగండి, లాగండి. నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? చెప్పండి, చెప్పండి. జాగ్రత్త, లాగండి. సరే, చెప్పరా, చెప్పరా. ఏమైంది? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 చూడండి, ముద్దపప్పు సీనిగాడు బుద్ధిగా ఏంటి కొవ్వా? అవునవును, మీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగదిస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం పెద్ద పోటుగాడు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోటు మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. ఏంటో వాగుతున్నావు? మనం ఇలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు. నాతో అయినా ఏంతో నీ కంటికి మేము అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి మాతో కబడ్డీ ఆడి కలిసి చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా, త్వరగా ఓడిపోతాననే భయంతో మీతో రోషం అంటున్నాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా? స్టాప్. ఈ మీస ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి. ఇంకా నువ్వు ఊరుకున్నాంటే మనకు అవమానం జరుగుతుంది. ఏంటే నాకే కొవ్వు అంటారా? ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే మా బావ వస్తున్నాడు. ఏ జాగ్రత్త, దీన్ని వదలకూడదు. కబడ్డీ 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 ఎవరిని వదలకుండా నొక్కేసి కబడ్డీ 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 అబ్బా మళ్ళీ మొదలెట్టాడు. ఆగండి. పాండురంగ మాస్టారు అయ్యా బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు. బాగుంది. కానీ ఇలా కాలేజీలో ప్రదక్షిణాలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఆగండి. అయ్యా మీరు మహోపాధ్యాయులు, మీ మాట అనుల్లంఘనీయం. తర్వాత అంతా పైవాడిదయ్యా. టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళండి. ఇలా కర్వాటుడొకండు ఓరి త్రాసుడా, ఓరి దుర్మార్గుడా, ఓరి మీ అమ్మ కడుపులు మాడా, ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే నీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలిసొచ్చిందిరా? నేను ఇలా ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. ఉమ్మడి మధ్యలో రా ఈ కొండల అడ్డంగా. హృదయం ఎక్కడున్నది? ఈ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలు కింద మీద పడ్డామన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడిని అంటారా చెడ్డవాడిని అంటారా? మీరు మా చెడ్డ మంచివాడు.
మరి అందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా అదేంటా? మీ పేరు పాండు, మీ తలంతా గుండు. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? సరిగ్గా మీరు కామని మేడం మీద పడ్డా. అసలు ఆ కామిని మీద పడ్డమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇందా 100. ఏంటండి ఆ? నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా. రేపు కలుద్దాం. రేపు గుర్తుంచుకో. సరే ఏంటి సారీ రోజుకోసారి గుద్దందని నిద్ర పట్టదా? ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుద్దుతావు అని టెన్షన్ తో వస్తున్నా. ఓ పని చేయి, పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేశాను సరేనా? ఆకలి అన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ అంతేగా. అమ్మాయిలు రా రై. హాయ్, ఈ బ్లాక్ కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ ఎవరా మీరు? మర్యాదగా వదిలిపెట్టండి. సారీ 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 పిడిపెట్లాడుతున్నా ఇల్లు కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా. సంజాయిషీలొద్దు. ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయ గారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే. ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికి ఆ ధైర్యం ఉంది. మా కుర్రాన్ని కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా. నేను బ్రోకర్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి విరగొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం, జాగ్రత్త. పో. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా. పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకత్వం చేస్తారు. ఆవిడ కాదు, ఈవిడే. ఓ, ఆ అమ్మాయి బతుకత్వం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్, నా బ్రెయిన్ ఆఫ్ ఆండాకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం చేయరా డెంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకులాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే నో, ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్, ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం.